నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 20, 2025 నాటి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము గోచార రీత్యా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు సూచనలు ఇస్తుంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు కన్యారాశిలోను, సూర్యుడు ధనస్సులోను, మంగళుడు కర్కాటకంలోను, బుధుడు ధనస్సులో హస్తంగత స్థితి ప్రభావంలో స్వల్పంగా ఉన్నాడు. అయితే గురుడు మిథునంలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు మీనంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు విద్య, ఉద్యోగము, ప్రయాణము, ఆరోగ్యము, ఆర్థిక వ్యవహారాల మీద బలమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే ఈ యొక్క ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉంటున్నాయంటే కనుక పనిలో వేగం పెరుగుతుంది, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు, వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి, కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ శాతం కనిపిస్తోంది. ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. అయినప్పటికీ నడుము నొప్పి వచ్చేందుకు, నడుముకు సంబంధించిన ఇబ్బందులు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో మాట్లాడే తీరు కనుక మీరు మెరుగుపరుచుకున్నట్టయితే విభేదాలు రాకుండా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. డబ్బు యొక్క రాకపోకలు చాలా చక్కగా ఉండబోతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసాని కనుక పఠించినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీ యొక్క అదృష్ట శాతం 89 గాను, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి కొత్త పనుల మీద దృష్టి పెరుగుతుంది. పెద్దవారి యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. ఖర్చులు కొంచెము ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. ప్రేమ జీవితంలో కొంచెం సాన్నిహిత్యము తగ్గే అవకాశం గోచరిస్తున్నది. వాతావరణ పరంగా చూసినట్టయితే కనుక జలుబుకు సంబంధించిన, గొంతుకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తున్నది. పరిహారంగా దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకోవడంతో పాటు ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే మంచిగా ఉండే అవకాశం కనబడుతోంది. మీకు అదృష్ట శాతము 89 గాను, కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి గురు దృష్టి వల్ల చాలా చక్కని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఉద్యోగంలో కానీ, మీరున్న రంగంలో కానీ మంచి మార్పులు, స్థానచలనాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు అత్యంత శుభదినము ఈ రోజు. అసలు వృధా చేసుకోకండి. అయితే ఐటీ సాఫ్ట్వేర్ వారి యొక్క పనులు, ఉద్యోగాల్లో చూసినట్టయితే కనుక మీకు కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. వాటిని అందుకునే ప్రయత్నం చేయండి. పాత ప్రాజెక్ట్స్ ని సక్సెస్ఫుల్ గా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అయితే వ్యాపారంలో మంచి లాభాలు వస్తున్నాయి. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. పరిహారంగా మీరు గణపతిని 11 నిమిషాల పాటు ధ్యానం చేయడంతో పాటు మీకు అదృష్ట శాతము 64 గాను, కలిసి వచ్చే రంగు బంగారు రంగు ఎల్లో అనగా పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే వారము బుధవారము.